కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. ఇప్పటికే 1 కోటి సంతకాల కార్యక్రమం కూడా ప్రారంభమైంది. అయితే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఇప్పుడు మనం వేమూరు నియోజకవర్గంలో ఉన్నాం. వేమూరు నియోజకవర్గంలో అమర్తూరులో ఉన్నాం. అమర్తూరులో వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఈ నిరసన కార్యక్రమాన్ని చాలా డిఫరెంట్గా నిర్వహిస్తున్నారు. పూర్తిగా మనం చూస్తున్నాం. ఒక వ్యాన్లు దాదాపు 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి 17 వ్యాన్లు ఏర్పాటు చేసి అందులో ప్రజలకు క్లియర్గా అర్థమయ్యేటట్లు కూడా డిజైన్ చేశారు. నిరసన కార్యక్రమంలో ఈ వ్యాన్ల ద్వారా ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్లు ఒక ప్రయత్నం చేస్తున్నారు. మనతో అశోక్ బాబు ఉన్నారు. సార్, ఏంటి వినూత్నమైన నిరసన ఏంటి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి తెలిసే విధంగా ఒక నిరసన చేయమని చెప్పేసి మా నాయకుడు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మరి కూటమి ప్రభుత్వానికి అందులో ఉండేటువంటి మినిస్టర్లకు కానీ సీఎం దగ్గర నుంచి చిన్న వాళ్ళకు కూడా అసలు కాలేజీలే కట్టలేదు, మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు కట్టలేదు, అందుకని మేము ప్రైవేటు పరం చేస్తున్నామని చెప్పేసి ఆ కూటమి నాయకులు అని అంటా ఉన్నారు. హోమ్ మినిస్టర్ సైతం దగ్గరకు వచ్చేసేసి ఏం లేదు ఖాళీ ల్యాండ్లు చూపించేసేసి మాట్లాడడం జరిగింది. అందుకని అంటే వాళ్ళందరికీ చదువు ఉందో లేదో తెలియదు, కానీ ఈ విధంగా పెడితే గ్రామాలలో ఉండేటువంటి చదువుకోవడానికి అంటే తెలియనటువంటి వాళ్ళకు కూడా కాలేజీలు కట్టారా లేదా అనేది తెలియజేయడం కోసం ఒక్కొక్క వ్యాన్కి ఒక్కొక్క కాలేజీ, ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి 17 మెడికల్ కాలేజీలు ఏ దశలో ఉన్నాయనేది ప్రదర్శన చేయడం జరిగింది. ఇది కానీ చూసిన తర్వాత ఈ కూటమి నాయకులు కానీ ఆ మినిస్టర్లు కానీ వాళ్ళకి దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే కాలేజీలు కట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అంధకారంలో ఉన్నారు కాబట్టి దివ్యాంగుల పెన్షన్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈ కాలేజీలు కనపడలేదని చెప్పినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా దివ్యాంగుల పెన్షన్ వచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము పోరాటం చేసి వాళ్ళకి దివ్యాంగ పెన్షన్ వచ్చేటట్టు అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇప్పిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ ఉన్నాయా లేవా అనేది ఒకసారి మీరు చూస్తే తెలుస్తూ ఉంది. అశోక్ గారు, మీరు 1 కోటి సంతకాల కార్యక్రమం చేస్తూ ఉన్నారు, ప్రజా ఉద్యమం. ప్రజలు వెళ్తే ఏం చెప్తున్నారు? ప్రజలు వెళ్తే చీకొడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని. అయ్యా, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు 11 మెడికల్ కాలేజీలే హాస్పిటల్సే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు 17 హాస్పిటల్స్ తీసుకొని వస్తే ఈ దుర్మార్గులు ఆరోగ్యశ్రీని తీసేసి మాకేమో నకిలీ మద్యాన్ని ఇచ్చి మాకు ఇక్కడ కాలేజీలు లేకుండా చేసేసేసి హాస్పిటల్స్ లేకుండా చేశారని చెప్పేసి వాళ్ళు చీకొడతా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నాం. సంతోషంగా మేము వస్తాం బయటకని చెప్పేసి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి సంతకాలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉద్యమంలో వాళ్ళందరూ పాల్గొంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎక్కువ రూరల్ ఏరియా నుంచి ప్రజలు ఎలా వస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కాకుండా ఈ నిరసనకి ప్రజలే స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు చాలా చోట్ల. ఇక్కడ ఎట్లా ఉంది? ఎక్కడ ఎవరికి ఒక వాహనం ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళని తీసుకొని రావడం అనేది మాత్రం జరగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసినటువంటి ఆ సంక్షేమ పథకాలు వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూటమి నాయకులు మోసం చేశారు. మరి డైరెక్ట్గా కనపడే వాటిని కూడా ఈరోజు కనపడలేదని చెప్పేసి చెప్పడంలో పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళే ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. మీరు కూడా ఇంటింటికి తిరుగుతున్నారు, ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు చీకొడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి మోసపు మాటల్ని. అధికారంలోకి వచ్చే దానికోసం మోసం చేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళని మోసం చేసి కళ్ళ ముందు కనపడే వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేదని చిత్రీకరించడాన్ని ప్రజలు మాత్రం భరించలేకపోతున్నారు. ఎందుకంటే ప్రజలు అనుభవించారు. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం ద్వారా వాళ్ళకి ఇచ్చినటువంటి సంక్షేమం కానీ, ఆ గ్రామాల్లో జరిగినటువంటి అభివృద్ధి కానీ, సచివాలయాలు కానీ, హాస్పిటల్స్ కానీ అన్నింటినీ చూసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చేదరించుకుంటా ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు లేకపోతే పేదలకి ప్రభుత్వం ఫ్రీగా వైద్యం అందించకపోతే ఏమవుతుంది సమాజం?
మొన్న కరోనా వచ్చినప్పుడు చూసామండి. ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ లేకపోతే కరోనాలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండకపోతే ఈ పాటికి సగం జనాభా తగ్గిపోయి ఉండేవాళ్ళు. ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, దానికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ వాళ్ళ దగ్గరే వెంటిలేటర్స్ ఉండేవి. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు కోట్లు సంపాదించుకున్నా వాళ్ళు ఎంతవరకు ట్రీట్మెంట్ అనేది గ్యారంటీ లేక పెద్దోళ్ళు సైతం ప్రభుత్వ హాస్పిటల్స్ దగ్గరకు పరిగెత్తుకుంటూ పోయారు. అటువంటి విపత్తు కానీ మరలా కానీ వస్తే ఇక ఈ రాష్ట్రాన్ని కాదు కదా, ఇటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి పాలన చేసేటువంటి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ నాశనం అయిపోతుందని చెప్పేసి చెప్తా ఉన్నా. ప్రభుత్వ హాస్పిటల్స్ ఎక్కడైనా నువ్వు ఆరోగ్యశ్రీ తీసేస్తున్నావు, వాటిల్లో ఉండేటువంటి జబ్బులకు సంబంధించినవి కూడా తగ్గిస్తూ ఉన్నావు. ఎక్కడికి పోవాలో తెలియట్లా. మాకు బాపట్లకు సంబంధించి మాకు వచ్చినటువంటి మెడికల్ కాలేజీ 56 ఎకరాల్లో కడతా ఉన్నారు. 56 ఎకరాలంటే దగ్గర సుమారు 500 పడకల హాస్పిటల్స్ వస్తాయి. ఆ హాస్పిటల్స్ లేకపోతే వాళ్ళు ఏమైపోతారు? మొన్న ఆరోగ్యశ్రీకి సంబంధించి బంద్ చేస్తే కాలేజెస్ వాళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్స్కి ఓపీ పెరిగింది కావాలంటే చూసుకోండి. ఎయిమ్స్లో కానీ, ఎయిమ్స్లో ఇంతకుముందు 5,000 ఓపీ ఉండేది, ఒక్కసారిగా రోజుకి 7, 8, 9,000 ఓపీ దాకా ఎయిమ్స్ హాస్పిటల్స్లోనే జరిగినాయి. తెనాల్లో కూడా ప్రభుత్వ హాస్పిటల్స్లో ఓపీ సంఖ్య పెరిగింది. ఇది నిదర్శనం. ప్రైవేటు పరం చేస్తే ప్రభుత్వ హాస్పిటల్స్ని నీకు పుట్టగతులు ఉండవని చెప్పేసి కూటమి నాయకులందరికీ చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలకు ఇప్పుడే మేము ఇంటింటికి తిరిగి సంతకాల సేకరణ చేస్తూ ఉన్నాము. అయితే ప్రజలంతా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా ఏవైతే ఈ హాస్పిటల్స్ ఉన్నాయో వాటిని ప్రైవేటీకరించవద్దు అని ప్రజలంతా ముక్త కంఠంతో చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ నవీన్తో అశోక్, సాక్షి టీవీ, అమర్తలూరు, వేమూరు నియోజకవర్గం నుంచి. ఈరోజు ఒక్క పులివెందుల వైద్య కళాశాలకు సంబంధించి చూస్తే క్యాంపస్ అంటే కాలేజీ యొక్క క్యాంపస్ కానీ హాస్పిటల్ కానీ దాని విస్తీర్ణం 51 ఎకరాల్లో నిర్మించబడింది. అలానే ప్రాజెక్టు కాస్ట్ 510 కోట్ల రూపాయలతో నిర్మించబడింది. పడకల సామర్థ్యం 627 నుండి ఇంకా అదనంగానే పడకల సామర్థ్యం ఉంటుంది అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎంబీబీఎస్ సీట్లు 150 పైచిలకు ఎంబీబీఎస్ సీట్లు పులివెందుల మెడికల్ కాలేజీలో వస్తుంది. ఉద్యోగ అవకాశాలు ఒక కాలేజీలోనే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు 1000కి పైగా ఈ కాలేజీలో వచ్చేటటువంటిది. అట్లాంటిది ఇటువంటి 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా అన్నీ కూడా ఇదే నామ్స్ ప్రకారంగా ఉన్నాయి. అందులో 7 కంప్లీట్ అయిపోయినాయి. ఇక 10 మాత్రమే ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. అటువంటి వాటిని అసలు ఏమీ లేవని చెప్పడం అనేది ఇది హాస్యాస్పదంగా ఉంది. ఇవన్నీ కూడా చూసుకొని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ప్రైవేటు పరం చేద్దామనే దాన్ని మాత్రం వెనక్కి తీసుకోవాలి, ఆ జీవోని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.